హలో నేను మిస్ఎస్ రావు. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఆ భేటీ జరిగింది అంటున్నారు. బట్ కీలకంగా ఒక అరగంట పాటు జరిగింది. మిగతా అంతా కూడా ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి. ఈ అరగంట పాటు ఏం మాట్లాడుకున్నారు అనేది ఇతిమిద్దంగా ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ రాలేదు. కాకపోతే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రస్తావన ఖచ్చితంగా అక్కడ వచ్చింది అని చెప్పి అంతర్జాతీయ మీడియాలో కొన్ని న్యూస్ పోర్టల్స్ కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ అలస్కాలో కలుసుకున్నటువంటి సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ఏ దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆ దేశం వాళ్ళు చేశారు. అసలు వాళ్ళిద్దరూ ఒకే కారులో కూర్చొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి వాళ్ళ కలయిక ముందు అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్ళారు. దానికి కారణం ట్రంప్. పుతిన్ రాకడానికి ముందే అలస్కాకి రావడానికి అలస్కాలో దిగడానికి ముందే ట్రంప్ అమెరికా అధ్యక్షుని హోదాలో అరగంట ముందే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు. ఆయన ఉన్నటువంటి విమానం అమెరికా వన్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన అలస్కాలో దిగి ఆ విమానంలోనే పుతిన్ కోసం దాదాపు ½ అన్ అవర్ వెయిట్ చేశారనేది ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. పుతిన్ రాగానే పుతిన్కి స్వాగతం పలకడానికి ట్రంప్ వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఒకే కారులో వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసి చర్చిలకు వెళ్ళారు. చర్చలు ముగిసిన తర్వాత మీడియాకి ఇద్దరు మాట్లాడలేదు. మీడియాతోటి ఇద్దరు మాట్లాడలేదు. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. కాకపోతే ముక్తసరిగా ఈ సమావేశాలు ఫలప్రదం అయ్యే అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ రష్యా రాబోతూ ఉన్నారు అని చెప్పి మాత్రం పుతిన్ చెప్పారు. పుతిన్ ఆశాజనకంగా ఈ భేటీ గురించి మాట్లాడారు. తాజాగా మనకు ఉక్రెయిన్కి సంబంధించిన అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా ఇది పుతిన్ విజయం అని కూడా అంటున్నారు. ఆయన పుతిన్ ఒక విజయం సాధించారు ట్రంప్ తోటి భేటీ అయ్యి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య భేటీ విజయవంతమైందంటే పూర్తిగా విజయవంతమైందని ఎవరు చెప్పలేకపోతున్నారు. కాకపోతే భారతదేశానికి కొంత రిలీఫ్ వచ్చింది అని మాత్రం పుతిన్ నుంచి వస్తున్నటువంటి కొన్ని లీకులు, రష్యా నుంచి వస్తున్నటువంటి లీకులు ఇప్పటివరకు భారతదేశం మీద ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షల్ని సడలించే విధంగా ఆ భేటీ ఉపయోగపడింది అనేటువంటి అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తూ ఉంది. పుతిన్ కూడా పాజిటివ్గా భారతదేశం మీద రియాక్ట్ అయ్యారని కూడా తెలుస్తుంది. ట్రంప్ని ఆ విషయంలో మెల్ట్ చేయగలిగాడు పుతిన్ అనేది కూడా అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తుంది. అయితే వాళ్ళిద్దరి యొక్క కలయిక, వాళ్ళిద్దరి యొక్క మాటలు ఇవన్నీ ఏంటంటే పాత స్నేహితులు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడుకున్నట్టు ఉంది అనేది ఆ భేటీ ముగిసిన 2 రోజుల తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా జోవియల్గా ఉన్నారు. వాళ్ళిద్దరికీ పూర్తి స్థాయి అవగాహన ఉంది. వాళ్ళిద్దరూ కలిసి యుద్ధాన్ని రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధ వాతావరణాన్ని కొంత స్లో చేసేలాగా అనిపించింది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఫీల్స్ కానీ అనేది అంతర్జాతీయ మీడియాలో విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్ళే అగ్రరాజ్యానికి సంబంధించిన అధ్యక్షులు కాబట్టి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు నడిచారు. కాకపోతే ఒక మెట్టు ట్రంపే తగ్గాడు అనేటువంటి అభిప్రాయానికి అంతర్జాతీయ మీడియా వచ్చేస్తుంది. పుతిన్ కంటే కూడా ట్రంపే ఒక మెట్టు తగ్గాడని. ఇప్పుడు పుతిన్ దగ్గరికి కనుక ట్రంప్ వెళ్తే రష్యాకి అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అలస్కాకి ఎందుకు వెళ్ళాడు పుతిన్ అని అంటే ఆయన మీద అంతర్జాతీయ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఆ అంతర్జాతీయ కోర్టు పరిధిలోకి రాని దేశం ఏదైనా ఉందంటే అమెరికానే అనేది అందరికీ అంతర్జాతీయ సమాజానికి తెలిసినట్టు అంశం. అందుకే అలస్కాని ఎంపిక చేసుకున్నారు. అలస్కా అనేది రష్యాకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి పుతిన్ ట్రంప్ వచ్చిన తర్వాత అరగంటకి వచ్చారు ఆయన. అయినప్పటికీ ట్రంప్ చాలా సాధారణంగా ఆహ్వానించి పుతిన్ని ఏదో ఒక విధంగా యుద్ధాన్ని విరమింపజేసే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే కాలేదని చెప్పి అంతర్జాతీయ మీడియా చెప్తూ ఉంది. ఐరోపా కంట్రీస్ కూడా వాళ్ళిద్దరి యొక్క చర్చలు వాళ్ళ వ్యక్తిగతం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ హిందూ పేపర్లో అయితే కొంచెం స్టాండర్డ్గా మనం నమ్మచ్చు.
ఆ హిందూ పేపర్లో ఉండేటువంటి న్యూస్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసి చూద్దాం ఏంటనేది. ఇక్కడ హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ని చూద్దాం. ఇక్కడ వీళ్ళిద్దరి భేటీకి సంబంధించి చాలా కథనాలు రాశారు. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. ఇక్కడ జెలెన్స్కీ పై అలస్కా నుండి బయలుదేరే ముందు ఫాక్స్ న్యూస్తో ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్టర్ ట్రంప్ ముందుకు సాగే బాధ్యత ఏదో ఒక విధంగా మిస్టర్ జెలెన్స్కీ పైనే ఉండవచ్చునని పట్టుబట్టారు. కానీ యూరోపియన్ దేశాల నుండి కూడా కొంత ప్రమేయం ఉంటుందని అన్నారు. మిస్టర్ ట్రంప్ అంటే వాళ్ళు ట్రంప్ మరియు పుతిన్ సమావేశం నుండి జెలెన్స్కీని మినహాయించినందుకు వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ తప్పుపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు తన ఒప్పంద నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరుకున్నారు. అయితే పుతిన్ రష్యా లాభాలను సుస్థిరం చేసే కీవ్ నాటో సైనిక కూటమిలో చేరడానికి చేసే ప్రయత్నాన్ని నిరోధించే మరియు చివరికి ఉక్రెయిన్ను మాస్కో కక్షలోకి తిరిగి లాగగల ఒప్పందంపై చర్చలు జరపాలని కోరుకున్నారు. మేము చాలా ఉత్పాదక సమావేశాలు నిర్వహించాం మరియు అనేక అంశాలకు అంగీకరించామని ట్రంప్ పుతిన్ పక్కపక్క నిలబడి అన్నారు. ఏమన్నారు? అనేక అంశాల మీద మేము చర్చించాము, అవి ఫలప్రదం అవుతాయని చెప్పి అన్నారట. చాలా ఇంకా మిగిలి ఉన్నవి, చాలా తక్కువ, చాలా విషయాల మీద మేము మాట్లాడాము అని చెప్పి అన్నారు. అతి ముఖ్యమైనవి, బహుశా చాలా ముఖ్యమైనది, కానీ మనం అక్కడికి చేరుకోవడానికి చాలా మంచి అవకాశం ఉందని చెప్పి అన్నారు. అక్కడికి చేరుకోలేదు అంటే యుద్ధాన్ని విరమించలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి, రష్యాకు సొంత ప్రయోజనాలు ఉన్నాయని ట్రంప్ అర్థం చేసుకుంటారని పుతిన్ చెప్పారు. పుతిన్ విషయానికి వస్తే ఒక దశాబ్దానికి పైగా కాలంలో మొదటిసారిగా అమెరికా గడ్డపైన ఉండడం, ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ఆయన బహిష్కరణ తర్వాత ధృవీకరణ, పోరాటాన్ని ముగించడానికి మాస్కో మరింత కష్టపడి పనిచేయకపోతే ట్రంప్తో ఆయన సమావేశం అమెరికా అధ్యక్షుడు వాగ్దానం చేసిన ఆర్థిక ఆంక్షలు నిలిపివేయవచ్చు. రష్యా మరియు అమెరికా ఈ దశను తిరిగి ప్రారంభించి సహకారానికి తిరిగి రావాలి అని చెప్పి పుతిన్ అన్నారు. అంటే పుతిన్ రష్యాకి ఆహ్వానించాడు ట్రంప్ని, బహుశా త్వరలోనే వెళ్ళొచ్చాము ఆ యుద్ధ విరమణ కోసం. రష్యాకు దాని సొంత జాతీయ ప్రయోజనాలు ఉన్నాయని ట్రంప్ను ఆయన ప్రశంసించారు, అర్థం చేసుకున్నాడని. ఉక్రెయినియన్ సమస్యను పరిష్కరించడం మాత్రమే కాకుండా రష్యా మరియు అమెరికా మధ్య వ్యాపారపరంగా ఆచరణాత్మక సంబంధాల పునరుద్ధరణకు నాంది పలుకుతాయని ఆశిస్తున్నానని చెప్పి పుతిన్ అన్నాడు. పుతిన్ ఏమన్నాడు? కేవలం యుద్ధ విరమణే కాకుండా అమెరికాకి అలాగే రష్యాకి మధ్య వ్యాపారపరమైనటువంటి సంబంధాలు కూడా ఈ భేటీతో కొనసాగుతాయి అన్నాడు. పెద్ద పురోగతి సాధించలేకపోయినప్పటికీ ట్రంప్ తన వ్యాఖ్యలను పుతిన్కి కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో మాట్లాడతాము మరియు బహుశా త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుద్దామని ముగించారు. ఎవరిని? పుతిన్ని. పుతిన్ నవ్వుతూ మాస్కోలో అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు ట్రంప్ ఆసక్తికరమైనది అని అన్నారు. తాను విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ అది జరిగే అవకాశం ఉందని అంటున్నాడు ఆయన. ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనమాట. 2020 ఎన్నికల గురించి సహా అమెరికా అధ్యక్షుడి దీర్ఘకాల ఫిర్యాదులను పుతిన్ ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఎన్నికల సమయంలో కూడా రష్యా సహకరించింది ట్రంప్కి అనేది కూడా ఉంది కదా. సో పాత మిత్రులాగానే మాట్లాడుకున్నారు అనేది అంతర్జాతీయ మీడియా చెప్తుంది. సో కేజీబీ అధికారి అయిన పుతిన్ ఏమంటాడంటే ఖాళీ చేతులతో బయటకు వెళ్ళినా తాను పెద్ద విజయం సాధించాలనే భావనను ట్రంప్కి కలిగించి ఉండవచ్చు అని అంటున్నాడు. ట్రంప్ పుతిన్ అలస్కాకు చేరుకున్నప్పుడు వారు ఒకరికొకరు ఆప్యాయంగా కరచాలను చేసుకుని పలకరించుకున్నారు. దాదాపు పాత స్నేహితుల మాదిరిగానే కబుర్లు చెప్పుకున్నారు. సైనిక స్థావరంలో పరిచిన రెడ్ కార్పెట్ మీద చాలాసేపు చేతులు పట్టుకున్నారు. మాట్లాడుకుంటూ పుతిన్ నవ్వుతూ ఆకాశం వైపు చూపించారు. అక్కడ శీతల యుద్ధ సమయంలో రష్యాను వ్యతిరేకించడానికి రూపొందించిన సైనిక విమానాలు B-2లు మరియు F-22లు తలపైకి ఎగిరిపోయాయి. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు B-2 F-22లు వాళ్ళు ఆకాశంలో తిరుగుతున్నాయంట. అంటే ఎవరు భద్రత, ఇప్పుడు B-2 ఏమో అమెరికాది, F-22 అమెరికాది, B-2 ఏమో రష్యాది. ఇలా వాళ్ళు ఆకాశంలో తిరుగుతున్నారంట. ఇద్దరు సమావేశమైనటువంటి స్థలానికి US అధ్యక్షుడు లిమోన్ పంచుకున్నారు. పుతిన్ కెమెరాల ముందు తిరుగుతూ విశాలమైన చిరునవ్వును అందించారు. సాధారణంగా అమెరికా సన్నిహిత మిత్ర దేశాలకు మాత్రమే లభించే స్వాగతం ఇది. ఉక్రెయిన్లో పుతిన్ ప్రారంభించిన యుద్ధం రక్తపాతం మరియు బాధలను ఇది తప్పుపట్టింది. దీర్ఘకాల పూర్వ స్నేహ బంధాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం లేకపోయినా అటువంటి బాహ్య స్నేహ పూర్వకత జెలెన్స్కీ మరియు యూరోపియన్ నాయకుల్లో ఆందోళన కలిగిస్తుంది. సహజంగా ఇది ఉక్రెయిన్కను యూరోపియన్ కంట్రీస్కి ఇష్టం లేదు వాళ్ళిద్దరు కలవడం. ఎవరు? పుతిన్. అది ఆ విషయం చెప్తున్నారు. ట్రంప్ అమెరికా ప్రయోజనాలను పెంపొందించుకోవడం పైన దృష్టి పెడుతున్నారు.
ఉక్రెయిన్ ప్రయోజనాల కోసం తగినంత ఒత్తిడి తేలేదని ఉక్రెయిన్ వాళ్ళు బాధపడుతున్నారు. వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లివిట్ ఎయిర్ ఫోర్స్ 1 రాకముందే మాట్లాడుతూ ఆ ఎయిర్ ఫోర్స్ 1లో వచ్చారు ఎవరు, ట్రంప్. దాదాపు హాఫ్ అన్ అవర్ పుతిన్ కోసం వెయిట్ చేస్తారు. ట్రంప్ పుతిన్ మధ్య జరిగే 1-to-1 సమావేశం 3-to-3 చర్చగా ఉంటుందని, ఇందులో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు. సో యాక్చువల్గా పుతిన్ ట్రంప్ ఫేస్ టు ఫేస్ 1-to-1 జరిగిద్దని అన్నారు. కానీ ఇటు ట్రంప్ నుంచి ఇద్దరు, అటు పుతిన్ నుంచి ఇద్దరు యాడ్ అయ్యారు. సో పుతిన్ వైపు నుంచి విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ మరియు విదేశాంగ సలహాదారుగా ఉన్నటువంటి యూరీ ఉషాకోవ్ పాల్గొన్నారు. సో ఇక 2018లో హెల్సిన్కీలో జరిగిన సమావేశాల కంటే వైట్ హౌస్ మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు సూచించింది. ఈ సమావేశంలో ట్రంప్, పుతిన్ తమ అనువాదకులతో ఏకాంతంగా సమావేశమయ్యారు. 2016లో ప్రపంచంలో రష్యా జోక్యం చేసుకుందా లేదా అనే దానిపై అమెరికా నిఘా అధికారులపై రష్యా నాయకుడి వైపు మొగ్గు చూపడం ద్వారా ట్రంప్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. 2016 ప్రచారంలో అంటే ట్రంప్కి సహాయం చేశాడు పుతిన్ అనేది. రష్యా జోక్యం చేసుకుందనే దానిపైన అమెరికా నిఘా అధికారులపై రష్యా నాయకుడి వైపు చూపడం ద్వారా ట్రంప్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చేశారు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా చాలా ప్రపంచం మొత్తం చూసిందనమాట. ఫిబ్రవరి 2022 దండయాత్ర తర్వాత ఉక్రెయిన్ మొదట్లో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కాలం కొనసాగింది. కానీ రష్యా చాలా పెద్ద సైన్యాన్ని నిలుపుకోవడానికి కష్టపడుతుంది. నగరాలపై బాంబు దాడులతో పోరాడుతుంది. 600 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్లు ముందు వరుసలో ప్రతి అంగుళం కోసం పోరాడుతుంది. అలస్కా రష్యా నుండి దాని దగ్గర పాయింట్ వద్ద కేవలం 3 మైళ్ళు అంటే 5 కిలోమీటర్ల కన్నా తక్కువ, మరియు అంతర్జాతీయ తేదీ రేఖ ద్వారా వేరు చేయబడింది. సో కాబట్టి వీళ్ళిద్దరి యొక్క భేటీ అనేది ఇప్పుడు బేరీజ్ వేస్తుంది అంతర్జాతీయ మీడియా. ఎలా వ్యవహరించారు వాళ్ళిద్దరూ, ట్రంప్ ఎలా వ్యవహరించాడు, అలాగే పుతిన్ ఎలా వ్యవహరించాడు అని. ఓవరాల్గా ఏంటంటే పుతిన్ పైచేయి సాధించాడు అన్ని రకాలుగా అనేటువంటి భావనకి ఉక్రెయిన్ వచ్చేస్తుంది, యూరోపియన్ కంట్రీస్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళిద్దరి యొక్క భేటీ సక్సెస్ కాకూడదని చెప్పి యూరోపియన్ యూనియన్ భావిస్తూ ఉంది. అందుకే పుతిన్ తనకు కావాల్సిన దాన్ని ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోయారు, ఉక్రెయిన్ ప్రయోజనాలు పట్టించుకోలేదనే భావంతో యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. సో మళ్ళీ రష్యా కనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్తే పుతిన్ సక్సెస్ సాధించినట్టే అని చెప్పి అనుకోవాలి ఈ మీటింగ్ ద్వారా. సరే, వీళ్ళిద్దరు మీటింగ్ తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.